ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి ఈ రాజ్మా రెసిపీని. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో బగారా స్పైసెస్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్, రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న రాజ్మాని వేసి కలుపుకోవాలి. తర్వాత రైస్ క్వాంటిటీని బట్టి మనం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. అంతే. ఫస్ట్ టైం ట్రై చేసా ఈ రాజ్మా రైస్ రెసిపీని. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో బగారా స్పైసెస్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో పేస్ట్, రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న రాజ్మాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రైస్ క్వాంటిటీ బట్టి మనం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. అంతే.